కోట్ల జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి వచ్చి మనతో మాట్లాడుకుంటున్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏం బాగలేదు. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. మోడీ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి? ఎర్రకోట మీద నేను పూర్తి అప్రజాస్వామికంగా ఉంది. అతను డిఫెన్స్లో పడ్డాడు. అతని ఇమేజ్ బాగా డౌన్ అయిపోయింది. నిన్నటి రోజు ఎంత పేలవంగా ఉందో చూడడం జరిగింది. ఇది ఇంకా వాళ్ళ చివరి అంచుల్లో అడుగులు వేస్తా ఉన్నారని అర్థమవుతాం. 12 నెలలు మీడియా ముందుకు రాలేనటువంటి ఒక ప్రధాని కేవలం ఒక సెల్ఫీ వీడియో విడుదల చేసేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎలాంటి సిచ్యువేషన్ ఉందంటారు? దట్ షోస్ ద వీక్నెస్. ప్రశ్నలు ఎదుర్కొని దాని సమాధానం చెప్పలేనటువంటి దీనిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, చెప్పినటువంటి ఆర్భాటాలు అన్నీ కాదు కదా. జార్ఖండ్ పేపర్ లీక్ అయింది. అయితే ఎందుకు పాల్గొనలేని పరిస్థితి, ఎందుకు డిమాండ్ చేయలేని పరిస్థితి, రాజీనామా కోరలేని పరిస్థితి, అంతర్మందులో ఏమైనా పడ్డారంటే? నేను చాలా క్లియర్గా రాహుల్ గాంధీ గారు నేను విద్యార్థుల పట్లే ఉన్నాను అన్నట్టు చాలా క్లియర్గా చెప్పినారు. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, పార్టీల పేర్లు వదిలిపెట్టి వెన్నుపోటు పార్టీ అని ఒకరు, ఒడ్డెల పార్టీ అని ఒకరు, అసలు పార్టీల పేర్లు మర్చిపోయి విమర్శించుకునే స్థాయిని ఎట్లా చూడాలి? అందుకోసం ప్రజా సమస్యల మీద మాట్లాడయ్యా బాబు, వదిలేసే నేను వాళ్ళ సలహా ఇస్తాను. అసెంబ్లీకి పోకుండా బయట ఉన్నటువంటి ప్రతిపక్షాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఉన్నటువంటి దుర్భిక్షం ఎదురవుతున్నటువంటి రీతిలో నేను వాళ్ళని సలహా ఇస్తున్నాను. వెళ్ళండి, అసెంబ్లీకి వెళ్ళండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద మీరు మాట్లాడండి. అసలు మొత్తంగా చూసుకుంటే రఘువీరారెడ్డి ఒకటి చెప్తున్నారు, దేశంలో సరైనటువంటి పరిపాలన లేదు, అంతర్మదనంలో పడ్డారు. అయితే మోడీ యొక్క నిస్సహాయ స్థితికి నిదర్శనం కనిపిస్తూ ఉంది. రాబోయేటువంటి కాలంలో తగిన విడుదల చంద్రశేఖర్ కర్నూలు.